పెన్నిక శ్రీనివాసరావు సేమకుర్తి వాస్తవ్యులు. ఆయన తండ్రి జైహింద్ యాదవ్. వాళ్ళకి ఆదర్శ భావాలు, ప్రగతిశీల భావాలు పుట్టుకతోటే వచ్చినాయి. ఆ జైహింద్ యాదవ్ గారి అసలు పేరు ఏమిటో ఎవరికి తెలియదు. స్వాతంత్ర సమరంలో ఎడల అతను చూపించినటువంటి ఆసక్తితో ప్రజలందరూ ఇతర జిల్లాల వాళ్ళకు పరిచయం ఉంది. ఆయన నాకు తెలిసి గుంటూరు వాళ్ళకి, కృష్ణా జిల్లా వాళ్ళకి, నెల్లూరు జిల్లా వాళ్ళకి పరిచయం ఉన్న విషయం నాకు తెలుసు. ఈ పిన్నిక శ్రీనివాసరావు అయినా సరే, ఎవరి పిన్నిక శ్రీనివాసరావు అంటే జైహింద్ యాదవ్ కుమారుడు అంటే సులభంగా గుర్తుపడతారు. సేమకుర్తి 100 సంవత్సరాల నుంచి రాజకీయ కేంద్రమే. ఇది ఇవాళ కొత్తగా రాజకీయ కేంద్రం కాల. 100 సంవత్సరాల నుంచి చైతన్యవంతమైనటువంటి గ్రామమే. ఇక్కడ రాజకీయ చైతన్యానికి సంబంధించిన విషయంలో వీళ్ళు ముందు వరుసలో ఉండేటటువంటి అందులో ఇతడు ఇంకా చాలా 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 ముందుకు వెళ్ళి సమానత్వం సాధించాలనేటువంటి ఆలోచనతో మావోయిస్టు కూడా అవడం జరిగింది. ఆ కారణంగా పోలీసుల ద్వారా చిత్రహింసలకు గురైనటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ రోజుల్లో చాలామంది ఊరికి అభిప్రాయపడినంత మాత్రాన్నే మార్పులు రావాలని కోరుకుంటారు. అభిప్రాయపడితే మార్పులు రావండి, పూనుకొనేవి పనిచేస్తే మార్పులు వస్తాయండి. అందరము పరిపాలన చేయాలి, అందరము సౌఖ్యాలు విలాసవంతంగా జీవించాలంటే కుదరదండి. కొంతమంది అయినా సరే నిబద్ధతతోటి నిక్కచ్చిగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ఉద్ధరణ కోసం త్యాగభావంతో పనిచేసినటువంటి సందర్భంలో మాత్రమే మనకి భవిష్యత్తు తరానికి మేలు జరుగుతాయని నా అభిప్రాయం. ఆయన మరణంపై మీ అభిప్రాయం? ఆయన ఈ ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించి 60 సంవత్సరాలు ఇంకా ఆయన నిండకపోవడమే మరణించడం అనేటటువంటిది సామాజిక మార్పుకి ఎంతో కొంత విఘాతమని నేను అభిప్రాయపడతాను. అలాంటి వారు అవసరం ఉన్నది. సమాజాని కోసం కృషి చేసే విషయంలో నిస్వార్థంగా త్యాగపూరితంగా చేయడం అనేటువంటిది అవసరమని ఆయనకి నా నివాళులు అర్పిస్తూ నమస్కారాలతో సెలవు తీసుకుంటాను.